నమస్తే, వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్. టెట్లో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ప్రశ్న పత్రాలు ఒకే రకంగా రాలేదని టెట్ అభ్యర్థులు ఆరోపణలు చేశారు. టెట్ పరీక్షను ఆఫ్లైన్ లో పెట్టాలని నిరుద్యోగుల నుంచి తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తులు. తెలంగాణ టెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య 1,09,168. నార్మలైజేషన్ లేకుండా టెట్ ఫలితాలు ప్రకటించారని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టెట్ అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నల పత్రాలు సిబిటి విధానంలో ఒక్కొక్క రోజు ఒక విధంగా ఉంది. కఠిన ప్రశ్న పత్రం వచ్చిన వారికి తీవ్రమైన నష్టం కలుగుతుందని, కొంతమంది ప్రశ్న పత్రాలు సులువుగా ఉన్నాయని టెట్ అభ్యర్థులు ఆరోపణలు. నష్టపోయిన వారికి న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్న నిరుద్యోగులు. నాకు రెస్పాన్సిబిలిటీలో 60 మార్క్స్ వచ్చినాయి. నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ని, నాకు 60 మార్క్స్ క్వాలిఫై. కాకపోతే నాకు రిజల్ట్ మాత్రం 57 అనేది తెలుస్తుంది. నార్మలైజేషన్ కూడా చదవలేదు. నార్మలైజేషన్ చదవకుండా ఎలా మార్క్స్ చదివే అర్థమైతే లేదు. అండ్ 12th రోజు మనకు రిజల్ట్ వచ్చినాయి. తర్వాత టెట్ ఈవినింగ్ అనేది ఫైనల్కి ఇచ్చారు. ఫైనల్కి ఇచ్చిన తర్వాత మేము దాన్ని కంపేర్ చేసుకున్నామంటే ఆలోపే రెస్పాన్సిబిలిటీ అనేది తీసేశారు. రెస్పాన్సిబిలిటీ తీసేసారు. మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నామన్న వెబ్సైట్లో లేదు. చాలా మార్క్స్ మేము పెట్టిన ఆప్షన్స్ లేకుండా వేరే ఆప్షన్స్ సెటిల్ అవుతాయి. చాలా మార్క్స్ అనేది మేము ఇలా అందించకపోతే మేము రేపు దీన్ని కోర్టుకు కూడా తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. మేము టెట్ రాసాము. టెట్లో ఆన్లైన్ విధానం అనేది పెట్టి మళ్ళీ అభ్యర్థులకు ఇబ్బంది పెట్టారు. అలాగే ఈ నార్మలైజేషన్ చేయకుండా రిజల్ట్ ప్రకటించారు. రిజల్ట్ కూడా ఇచ్చిన రోజే రాత్రి ఫైనల్కి ఇచ్చారు. మనకు రిజల్ట్లో ఒక మార్క్స్ మళ్ళీ ఫైనల్కి ఒక మార్క్స్ వస్తున్నాయి. కావున మేము అందరం ఇక్కడ టెట్ రాసిన అభ్యర్థులము వచ్చాము. మేడంకి తెగగా మేడంకి చెప్పారు. కానీ మాకు వచ్చిన ప్రూఫ్తో సహా ఫైనల్కి తీసి బౌండ్ చేసి మరి ఇక్కడ వచ్చాము మేము. కావున మాది మా అభ్యర్థన ఉంది. మాది న్యాయం కావాలని అందరికీ కోరుకుంటున్నాము. ఇది మెసేజ్ అందరికీ చేరాలని కూడా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. మేము టెట్ రాసాము. టెట్లో మాకు ఏదైతే రెస్పాన్స్ షీట్లో వచ్చిన వాటికి, ఫైనల్టీలో ఉన్న వాటికి మేము అభ్యంతరాలు చేస్తాము. మేము కరెక్ట్